యూటీఐ అసలు ఎందుకు వస్తుంది, ఆ యూటీఐ అంటే ఏంటి, దీన్ని ఎట్లా మనం ప్రివెంట్ చేయాలి? యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా ఆర్ గోయింగ్ ఇన్ టు ది యూరినరీ ట్రాక్ట్. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒక సెక్షువల్ యాక్టివిటీయే కాకుండా ఇప్పుడు పుట్టిన పిల్లల్లో, చిన్న చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే నీళ్లు తక్కువ తాగడం వల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి రాళ్ళు తయారీ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ రాళ్ళు తయారైనప్పుడు ఎక్కడైతే రాళ్ళు ఇరుక్కుపోతాయో అక్కడ మూత్రాశయంలో కానీ మూత్రపిండాల్లో కానీ వాపు వచ్చేసి అది ఇన్ఫెక్షన్ దారితీయచ్చు. ఇప్పుడు మూత్రాశయంలో మూత్రపిండాల్లో రాళ్ళు అనేది సర్వసాధారణంగా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, అన్ని వయసు వాళ్ళలో కూడా. మనం మామూలుగా మన జీవిత విధానం చూసుకోండి, పొద్దున ఇంట్లోంచి బయలుదేరితే సాయంత్రం దాకా మళ్ళీ బయట ఎక్కడ నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు, మనం నీళ్లు తీసి వెళ్తే తప్ప. మా చిన్నతనంలో నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఏ ట్యాప్లో పట్టుకుని తాగేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 24 గంటల్లో ఒక 1.5 లీటర్స్ మూత్రం తప్పకుండా రావాలి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, మూత్రంలో రాళ్ళు తయారవకుండా ఉండడానికి 1.5 లీటర్స్ యూరిన్ రావాలి బయటికి 24 గంటల్లో. దానికోసం కనీసం మనం చేసే పనిని బట్టి 3 లీటర్ల 4 లీటర్ల 5 లీటర్ల డిపెండ్ అవుతుంది అనమాట. మనం ఎంత తాగుతున్నది ముఖ్యం కాదు, 1.5 లీటర్స్ యూరిన్ బయటికి రావాలి. అప్పుడు ఈ రాళ్ళు తయారయ్యే పదార్థాలు కరిగిన స్థితిలో బయటకు వెళ్తూ ఉంటాయి, గడ్డగట్టుకుపోకుండా. మనం సముద్రం నీళ్ళు ఎండబెడితే ఎలా అయితే ఉప్పు తయారవుతుందో అలాగే మూత్రం కూడా బాగా చిక్కగా అయిపోతే అందులో మలిన పదార్థాలన్నీ పేరుకుపోయి రాళ్ళు తయారవుతాయి. కాబట్టి మూత్రం పలచగా ఉండాలి. అదొకటి. ఇవి కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ మూత్రాశయంలో మూత్రపిండాల్లో పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. దానివల్ల చిన్న చిన్న పిల్లలు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. లైక్ పోస్టీరియర్ వాల్వ్స్ అంటే మగపిల్లలకి మూత్రాశయం నుంచి మూత్రం వచ్చే నాళంలో కొన్ని పొరలు ఉంటాయి. అవి అడ్డంగా ఉండటం వల్ల మూత్రం ఫ్రీగా బయటికి రాక మూత్రాశయం ఉబ్బిపోతుంటుంది, దాంతో మూత్రపిండాలు ఉబ్బిపోతూ ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం కాకుండా మూత్రపిండాలు డ్యామేజ్ కూడా అయిపోతాయి. ఇదో కారణం, బై బర్త్ వచ్చేవి. ఇంకో కాకుండా రిఫ్లక్స్. ఒకసారి మూత్రపిండాల నుంచి మూత్రాశయంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ వెళ్ళదు, భగవంతుడు అట్లా అరేంజ్ చేశాడు. కానీ ఒకసారి డిఫెక్ట్స్ వల్ల మూత్రాశయం నుంచి మూత్రం మళ్ళీ కిడ్నీలోకి వెళ్తూ ఉంటుంది. రిఫ్లక్స్ అంటారు, అంటే మూత్రం వెనక్కి వెళ్తుంది. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ రావడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద వయసులోకి వస్తే యుక్త వయసులో సెక్షువల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళలో సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇద్దరు పార్ట్నర్స్లో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ రెండో వాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ట్రీట్మెంట్ చేసినప్పుడు పార్ట్నర్స్ ఇద్దరిని ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటుంది. అది ఇంకొంచెం పెద్ద వయసు వస్తే మగవాళ్ళకి మూత్రం వచ్చే దారిలో మూత్రాశయం కింది భాగంలో ప్రాస్టేట్ అనే గ్లాండ్ ఉంటుంది, మగవాళ్ళందరికీ ఉంటుంది. ఇది ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత సైజులో పెరగడం మొదలు పెడుతుంది. అది ఒక శరీరంలో వయసుతో వచ్చే మార్పు. అది జబ్బు కాదు. ఇదే లైక్ జుట్టు తెల్లబడినట్టు, కళ్ళల్లో క్యాటరాక్ట్స్ వచ్చినట్టు, ఇలాగే ప్రాస్టేట్లో మార్పులు వస్తాయి అన్నమాట. దానివల్ల ప్రాస్టేట్ గ్లాండ్ సైజు పెరిగి మూత్రాశయం నుంచి మూత్రం మొత్తం బయటికి వెళ్లకుండా చాలా మూత్రం లోపల ఉండేటట్టు చేస్తుంది. అంటే ఎప్పుడు లోపల మూత్రం ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత స్త్రీలలో అరౌండ్ 45-50 ఇయర్స్ అప్పుడు మెనోపాజ్ వస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోతాయి. అంటే పీరియడ్స్ ఆగిపోవడం అంటే ఏంటంటే శరీరంలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి, అంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల జననేంద్రియాల్లో ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఈ మార్పులు ఎలాంటివి అంటే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ తట్టుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ జననేంద్రియాల్లో. అంటే మూత్రాశయం, మూత్రం వచ్చే నాళంలో ఎపిథీలియల్ లైనింగ్ అని ఉంటుంది. ఆ ఎపిథీలియల్ లైనింగ్ మెచ్యూరిటీ తగ్గిపోతుంది. మెచ్యూరిటీ తగ్గిపోవటం వల్ల దానివల్ల దే బికమ్ మోర్ ససెప్టబుల్, అంటే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకొకసారి ఏమవుతుందంటే స్త్రీలలో మెనోపాజ్ తర్వాత మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వచ్చే మూత్రం నాళం సన్నగా కుంచుకుపోతుంది. దానివల్ల మూత్రం కష్టంగా రావడం, చాలా మూత్రం లోపల ఉండిపోవడం, దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంటాయి. ఇది కాకుండా కొంతమందికి ఈ చైల్డ్ బర్త్ వల్ల, అంటే డెలివరీస్ వల్ల పెల్విస్ నడువులో ఉండే కండరాలు వీక్ అయిపోవడం వల్ల గర్భసంచి కిందకి జారుతూ ఉంటుంది కొంచెం, దాన్ని ప్రొలాప్స్ అంటారు. గర్భసంచితో పాటు మూత్రాశయం కూడా జారుతుంది కిందకి. దానివల్ల సిస్టోసీల్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మూత్రాశయం కింద జారడం వల్ల మూత్రం పాస్ చేసినప్పుడు మొత్తం ఖాళీ అవ్వకుండా కొంచెం మూత్రం లోపల ఉండిపోతుంటుంది.
దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. సో మూత్రనాళం సన్నగైపోవడం వల్ల, మూత్రం పోసినప్పుడు మూత్రాశయం మొత్తం ఖాళీ కాకుండా చాలా మూత్రం లోపల ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్కడైనా మూత్రాశయంలో కానీ మూత్రనాళంలో కానీ రాళ్ళు అడ్డపడినప్పుడు ఇన్ఫెక్షన్ తప్పకుండా వస్తాయి. సో ఇవన్నీ కూడా కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటే మూత్రనాళం నుంచి మూత్రాశయం నుంచి జననేంద్రియాల వైపు కనుక రంధ్రాలు పడితే, అంటే కొంతమందికి బై డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ లాగా ఒక్కొక్కసారి కిడ్నీ నుంచి యూరిన్ వచ్చే నాళాలు మూత్రాశయాలు ఓపెన్ కాకుండా వెజైనాలు ఓపెన్ అవుతాయి. అంటే వెజైనా అంటే జననేంద్రియాలు ఓపెన్ అవుతాయి, గర్భసంచి కింది భాగాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.